యాజమాన్య పద్ధతులను చేపట్టి చెరువులోని నీటి నాణ్యతను కాపాడుకుంటే ఆశించిన అధిక దిగుబడిని సాధించవచ్చు. చేపలు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు చెరువులోని నీటి నాణ్యతా ప్రమాణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపల దిగుబడి ప్రధానంగా చెరువులోని నీటి నాణ్యత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన పరిశుభ్రమైన నీటి యాజమాన్యం వల్ల మంచి చేపల దిగుబడిని పొందవచ్చు. చేపల చెరువును ఎల్లప్పుడూ తగిన నీటి వనరులున్న ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. చెరువుల్లో తగిన లోతులో నీరుండేలా చూసుకోవాలి. చేపల చెరువుల్లో ఆకుపచ్చ రంగు లేదా ఇటుక రంగు శిలీంధ్రాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగిస్తూ ఉండాలి. చేపల చెరువుల్లో ప్రాణవాయువు శాతం తగ్గిపోయినట్లయితే చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. చెరువుల్లో ప్రాణవాయువు శాతం తగ్గిపోయినప్పుడు ఏరేటర్ల సహాయంతో చెరువుల్లోకి ప్రాణవాయువును అందించాలి. చేపల చెరువు నేల యొక్క ఉదజని సూచిక తగ్గినప్పుడు సున్నం వాడాలి. నీటిలో అమ్మోనియా లాంటి విష పదార్థాలున్నట్లయితే మొలాసిస్ను కలిపి విషవాయువులను తటస్థం చేయాలి. చెరువులో అడుగున ఉన్న మట్టిని ప్రతి 15 రోజులకొకసారి పరిశీలన చేసుకోవాలి. చేపల పెంపకంలో ముఖ్యంగా నీటి యాజమాన్యత అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశము. ఎందుకంటే చేపలు ఎప్పుడు వాటి యొక్క బ్రతుకుదల పెరుగుదల అనేటువంటి నీటి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నీటి లక్షణాలు అనేటువంటివి చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటేనే అవి మంచిగా మేతను తీసుకుని మంచి పెరుగుదలను సాధించి రైతులు ఎక్కువగా దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి లక్షణాల్లో ముఖ్యంగా రైతులు గమనించాల్సినవి భౌతిక లక్షణాలు, రసాయనిక లక్షణాలు మరియు జీవ లక్షణాలు. భౌతిక లక్షణాల్లో చేపల చెరువుల్లో గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే నీటి యొక్క రంగు, నీటి యొక్క పారదర్శకత మరియు నీటి లోతు. సాధారణంగా చెరువుల్లో నీటి యొక్క రంగు లేత ఆకుపచ్చ రంగు మాత్రమే ఉండాలి లేదా లేత గోధుమ రంగు ఉండాలి. ఈ లేత ఆకుపచ్చ లేత గోధుమ రంగుల్లో ఈ నీటిలో జీవప్లాంక్టాన్ అంటే ఫైటోప్లాంక్టాన్ కానీ మరియు జూప్లాంక్టాన్ అనేటువంటిది చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగు బాగా ముదురుగా ఉన్నట్లయితే ఫైటోప్లాంక్టాన్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లు. ఈ ఫైటోప్లాంక్టాన్ ఎక్కువగా ఉన్న నీటిలో pH మరియు ఆక్సిజన్ యొక్క వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి వ్యత్యాసాల్లో చేపల యొక్క పెరుగుదల అంత అధికంగా ఉండదు. చేపల చెరువుల్లో సాధారణంగా రైతులు ఎక్కువగా ఈ ప్లాంక్టాన్ అభివృద్ధి కోసం ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడుతూ ఉంటారు. ఈ సేంద్రియ ఎరువులు వాడకము అధిక మోతాదులో ఉన్నట్లయితే ఇటువంటి ప్లాంక్టాన్ ఎక్కువగా అభివృద్ధి చెంది నీరు బాగా ఆకుపచ్చగా మారిపోయి పారదర్శకత అనేటువంటిది చాలా తక్కువగా అంటే 20 సెంటీమీటర్ల కంటే సెచిడిస్క్ రీడింగ్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎక్కువగా రానివ్వకూడదు. అదేవిధంగా 20 నుంచి 30 సెంటీమీటర్లు మాత్రమే ఉండేటట్టు చూడాలి. ఈ 30 సెంటీమీటర్ల కంటే అధికంగా పారదర్శకత ఉన్నట్లయితే చెరువులో పోషకాల లభ్యత చాలా తక్కువగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. అలాంటప్పుడు ఈ పోషకాలు సేంద్రియ ఎరువులు అనేవి కొద్ది మోతాదులో రైతులు వాడుకున్నట్లయితే మళ్ళీ ప్లాంక్టాన్ వృద్ధి చెంది నీటి యొక్క పారదర్శకత ఇంతకుముందు చెప్పినట్లుగా సెచిడిస్క్ యొక్క రీడింగ్ 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. తర్వాత నీటి యొక్క లోతును చూసినట్లయితే చేపల చెరువులో సాధారణంగా 8 నుంచి 9 అడుగులు మనం లోతు మెయింటైన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక రసాయనిక లక్షణాల విషయంలో వస్తున్నట్లయితే ముఖ్యమైనటువంటి లక్షణము నీటి యొక్క pH. నీటి యొక్క pH అంటే ఉదజన సూచిక. ఇది 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ మధ్య ఉన్నట్లయితేనే రైతులు చేపల యొక్క పెరుగుదల బాగుంటుంది. ఈ pH యొక్క రీడింగ్ అనేటువంటిది 7.5 నుంచి 8 మధ్యలో లేకుండా బాగా వ్యత్యాసాలు చూపించినట్లయితే రైతులు గమనించుకోవాలి. ముందుగా 7.5 కంటే ఇది pH యొక్క రీడింగు ఒక రోజులో మీకు ఎక్కువ ఉదయానికి సాయంత్రానికి వ్యత్యాసాన్ని కనబరుస్తూ ఉంటుంది. ఈ వ్యత్యాసం అనేటువంటిది ఉదయానికి సాయంత్రానికి 1 ppm కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఉదయం పూటలో pH తక్కువగా ఉంటుంది, అదే సాయంత్రం పూట pH ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చేపల చెరువులో ఈ ప్లాంక్టాన్ ఎక్కువగా ఉండటం వలన ఈ pH అనేటువంటిది 8.5కు దాటి పోతూ ఉంటుంది. 8.5 దాటికిపోయి 9, 10 వరకు కూడా చేరుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో pH అనేటువంటిది చేపల మీద ఎక్కువ ఒత్తిడిని కలుగజేస్తుంది. చేపలు ఈ ఒత్తిడి వలన మేతను సరిగా తీసుకోలేవు. ఒక్కొక్కసారి చేప పిల్లల చెరువుల్లో అయితే ఈ చేపలన్నీ కూడా పైకి ఎగిరిపడుతూ ఉంటాయి, మరణానికి కూడా దారితీస్తాయి. ఇటువంటి సందర్భాల్లో నీటిని కొంచెము మార్చుకుని కొత్తగా
నీరు పెట్టుకున్నట్లయితే ఈ pH అధికమవడాన్ని మనం సరిచేసుకోవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో బహుళ ప్రాచుర్యంలోకి వస్తున్న రొయ్యలలో వెనామి రొయ్యి ఒకటి. అయితే వెనామి రొయ్యలను అనేక వ్యాధులు ఆశించి నష్టపరుస్తూ ఉండడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రైతులు ఈ వ్యాధులపై తగిన అవగాహన కలిగి ఉండి తగిన నివారణ చర్యలను చేపట్టినట్లయితే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులను సాధించవచ్చు. వెనామి రొయ్యలను ఆశించే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్ర రైతాంగం టైగర్ రొయ్యలతో పాటు వెన్నామి రొయ్యలను కూడా విరివిగా పెంచుతున్నారు. రొయ్యల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండి పెరుగుదల పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే రైతులు ఆశించిన అధిక లాభాలు పొందవచ్చు. వెన్నామి రొయ్యల చెరువులో వచ్చే లాభ నష్టాలు రొయ్య ఆరోగ్యం, పెరుగుదలపైన ఆధారపడి ఉంటుంది. చెరువు పర్యావరణంలోని మార్పుల వలన రొయ్య జీవన ప్రక్రియలపై ఒత్తిడి ఏర్పడి వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధికారక జీవులు రొయ్యల ఆరోగ్యంను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వెన్నామి రొయ్యలు వ్యాధుల బారిన పడి చనిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వెన్నామి రొయ్యల పెంపకందారులు ఈ రొయ్యలకు వచ్చే వ్యాధులపై తగిన అవగాహన కలిగి ఉండి తగిన నివారణ చర్యలను చేపట్టినట్లయితే ఆశించిన అధిక దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా వెనామీ రొయ్యలకు అయినట్లయితే వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధులు, ప్రోటోజోన్ వ్యాధులు, అలాగే పోషకాహార లోపాలు వచ్చేటువంటి వ్యాధులు, ప్రతికూల పరిస్థితుల వల్ల వచ్చేటువంటి వ్యాధులు అని ముఖ్యంగా వర్గీకరిస్తాం. వీటిలో వైరస్ వ్యాధులను చూసినట్లయితే ముఖ్యంగా WSSV, వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్, అంటే దీన్ని మనం తెల్లమచ్చల వ్యాధి అని చెప్తూ ఉంటాం. ఈ వ్యాధి సోకిన రొయ్యలు 1 నుంచి 3 రోజుల్లోపే చనిపోతూ ఉంటాయి. అధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. వీటిలో సాధారణంగా బాహ్య కవచం పైన తెల్లని మచ్చలు గమనిస్తూ ఉంటాము. అలాగే IHHNV, ఇన్ఫెక్షియస్ హైపోడర్మల్ అండ్ హెపాటోపాంక్రియాటిక్ నెక్రోసిస్ వైరస్, దీనివల్ల శరీరము రంగు మారడము మరియు ఆకలి మందగించడము లాంటివి గమనిస్తూ ఉంటాం. సో వీటిలో కూడా మరణాల సంఖ్య అధికంగానే ఉంటుంది. తర్వాతది టారా సిండ్రోమ్ వైరస్. ఇది ఎక్కువగా మరణాలు సంభవించినప్పటికీ దీంట్లో ఎక్కువగా మేతలు తీసుకోవడం గమనిస్తూ ఉంటాం. కానీ ఇవి బలహీనమైవ్వడం, రంగు మారడము అన్నవి ఎక్కువగా దీంట్లో ఉండేటువంటి లక్షణము. సో వీటితో పాటు HPV అంటే హెపాటోపాంక్రియాటిక్ పార్వోలైక్ వైరస్, దీని యందు ఈ వైరస్ ప్రబలినటువంటి రొయ్యల్లో మరణాలు ఎక్కువగా సంభవించవు, కానీ గ్రోత్ మాత్రము తగ్గిపోతుంది. అంటే పెరుగుదల ఆగిపోయి ఆకలి మందగించడం లాంటివి గమనిస్తూ ఉంటాము. సో దీంతోపాటు EMS, ప్రస్తుతము వెనామీ రైతులు అందరినీ భయపెట్టేటువంటి EMS, ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్. సో దీన్నే యాక్యూట్ హెపాటోపాంక్రియాటిక్ నెక్రోసిస్ వైరస్ అని కూడా సంబోధిస్తాము. ఈ వ్యాధి సోకిన రొయ్యలు మనం స్టాక్ చేసినటువంటి నెల రోజు లోపలే అధిక సంఖ్యలో మరణాలు సంభవించడం గమనిస్తూ ఉంటాం. ప్రస్తుతము ఈ వ్యాధి గురించే మన రొయ్యల యొక్క రైతులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. అయితే వైరస్ సంబంధించిన ఏ వ్యాధి అయినప్పటికీ చికిత్స అనేది లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా వీటికి నివారణ ఒకటే మంచి ఉపాయం. కాబట్టి మంచి నీటి యాజమాన్యత పద్ధతులను మరియు మంచి మేత యాజమాన్యత పద్ధతులను పాటించడం వల్ల మనం ఈ
వ్యాధుల నుంచి అధిగమించవచ్చు. వీటితో పాటు మనకి వైరస్ వ్యాధులతో పాటు ముఖ్యంగా బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులను కూడా గమనిస్తూ ఉంటాం. వీటిలో వైట్ గట్ మరియు నల్ల మచ్చల వ్యాధితో పాటు విబ్రియోసిస్ అనేవి బ్యాక్టీరియాల వల్ల సంబంధించేటువంటి వ్యాధులు. సో ఇవి ఎక్కువగా విబ్రియో జాతికి చెందినటువంటి బ్యాక్టీరియాల వల్ల కలుగుతాయి. వీటిని నీటిలోని వాటర్ శానిటైజర్స్ను ఉపయోగించి నివారించుకోవచ్చు. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రబీ పంట కాలంలో మన రాష్ట్రంలో ఆముదంను విస్తారంగా సాగు చేస్తూ ఉన్నారు. ఆముదాన్ని సాగు చేసే రైతులు తమ ప్రాంతాలకు, పరిస్థితులకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని ఎరువులు, నీటి యాజమాన్యాలలో తగిన శాస్త్రీయ మెళకువలను పాటిస్తే ఆశించిన నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. రబీ ఆముదంలో అధిక దిగుబడులకు సాగులో పాటించవలసిన మెళకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశం ఆముదం సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంది. తక్కువ నీటి వసతితో పెరిగే అవకాశం ఉన్నందువల్ల మెట్ట ప్రాంతాల్లోని అనేక మంది రైతులు ఆముదం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆముదంలో అధిక దిగుబడుల కోసం రైతులు సాగులో శాస్త్రీయపరమైన మెళకువలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విత్తడానికి ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ పొడిమందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మొలకకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. మన రాష్ట్రంలో ఆముదం పంటను ముఖ్యంగా ఖరీఫ్లో వర్షాధార పంటగా పండిస్తున్నారు. అయితే ఈ పంటను ఎక్కువగా నిస్సారవంతమైన నేలల్లో పండించడం, పంట మధ్య చివరి దశలో బెట్టకు గురి కావడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అధిక వర్షాలు కురవడం వల్ల భూసెగులు సోకడం వంటి కారణాల వల్ల ఎకరానికి పంట ఉత్పాదకత 500 నుండి 600 క్వింటాలు మించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆముదం పంట యొక్క ఉత్పాదకను పెంచడం కోసం ఆర్ఆర్ఎస్ పాలెంలో పరిశోధనలు చేపట్టడం జరిగింది. ఇందులో తేలిన విషయం ఏంటంటే రబీలో ఆముదం పంటను పండించడం వల్ల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రబీ ఆముదాన్ని పండించుకోవాలనుకున్నప్పుడు సూటి రకాలు కాకుండా అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ రకాలైన PCH 3.1 కానీ PCH 3.2 కానీ ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. మన రబీ ఆముదానికి ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసుకొని బాగా కలియదున్నాలి. అదేవిధంగా ఎకరానికి 32 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్, భాస్వరం, 12 కిలోల పొటాష్ ఇచ్చే రసాయనిక ఎరువులను వేసుకోవాలి. భూమిలో కనుక జింకు ధాతు లోపం ఉన్నట్టయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ మందును దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. లేదంటే పంట 50 మరియు 90 రోజుల వయసున్నప్పుడు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ మందును కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించవచ్చు. రబీ ఆముదంలో కలుపు నివారణ అన్నది ఎంతో కీలకమైన అంశం. విత్తిన మొదటి 45 నుండి 60 రోజుల లోపల కలుపును సమర్థవంతంగా నివారించుకుంటే కనుక అధిక దిగుబడులు పొందవచ్చు అన్నమాట. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి.
పంటల సాగులో రసాయనాలను మితిమీరి వాడటం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకున్న కొద్దిమంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సేంద్రియ ఎరువులలో వర్మీ కంపోస్ట్ ఎంతో ముఖ్యమైంది. రైతులు తమకు అందుబాటులో ఉన్న సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ తయారీ, వాడకం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్టు ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయారు చేసే కంపోస్టు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులు నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ పోషకాలు వరుసగా 0.05, 0.07, 0.5% ఉంటాయి. అలాగే వర్మీ కంపోస్టులో నత్రజని శాతం 2.4, ఫాస్ఫేట్ 0.67%, పొటాష్ 1.93% ఉంటాయి. ఇదే విధంగా వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్టులో పైరు పెరుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు ఉంటాయి. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయడానికి భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత వరకు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు లేదా పేడ ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపైన సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్టు చేయాలనుకున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. బెడ్ పైన పాత గోనె సంచులతో గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు, కప్పలు, చీమలు, పక్షుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపైన ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాలతో 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్టు తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్లి అడుగు భాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 లేదా 3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మళ్లీ అదే విధంగా కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. ఈ విధంగా రైతులు తమకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించి నాణ్యమైన, అధిక పోషక విలువలు ఉండే వర్మీ కంపోస్టును తయారు చేసుకుని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013.
నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వివిధ పంటల సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వేరుశనగలో సస్యరక్షణ, తీగజాతి కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ, వరి విత్తనోత్పత్తిలో మెళకువలు, ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు మొదలైన అంశాలుంటాయి. కూరగాయ పంటలను ఆశిస్తున్న పురుగులు, తెగుళ్ల నివారణ కోసం రసాయన పురుగు మందులను విచక్షణారహితంగా పిచికారీ చేయడం వల్ల పురుగు నివారణ కష్టతరమవుతుండటంతో పాటు సాగు ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే చీడపీడలను సమర్థవంతంగా నివారించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను కూడా పొందవచ్చు. తీగజాతి కూరగాయ పంటలలో సమగ్ర సస్యరక్షణ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతున్న వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల్లో అనేక రకాల చీడపీడల ఉధృతికి కారణమై దిగుబడిని గణనీయంగా తగ్గిస్తూ రైతుకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. తీగజాతి